స్మార్ట్ యుగంలో అనేక రోగాల బారిన పడుతున్నారు ప్రజలు. ప్రతి ఇంటిలో ఒక్కరైనా దీర్ఘకాలీన వ్యాధుల బారిన పడుతుండడం ఆందోళన కలిగిస్తున్న అంశం. ఈ విషయంలో శాశ్వత పరిష్కారం కోసం నిత్యం రోగాలు పరితపిస్తున్నారు. ప్రస్తుతం ప్రతి రోగానికి కెమికల్స్ తో కూడిన మందులు అందుబాటులోకి వచ్చాయి. కానీ ప్రజల చూపు మాత్రం ఆయుర్వేదం వైపు పడుతుంది. ఇదే సందర్భంలో ఈ ఆయుర్వేదానికి 100% రోగాలను తగ్గించే శక్తి ఉందా? ఆయుర్వేదం ద్వారా జబ్బులకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందా? అలోపతి, హోమియోపతి, ఆయుర్వేదం వీటన్నిటిలో ఏది ప్రజలకు మేలు చేస్తుంది? వాచ్ ది స్టోరీ. ప్రస్తుత ప్రపంచంలో నిత్యం కొత్త కొత్త రోగాలు తెర మీదకు వస్తున్నాయి. దీర్ఘకాల రోగాలు ప్రజల ప్రాణాలను హరించి వేస్తున్నాయి. అందుకే శాశ్వత పరిష్కారం కోసం ప్రజలు పరితపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయుర్వేదాన్ని ఆశ్రయిస్తున్నారు. నిజానికి ఆయుర్వేదం అనేది భారత ఉపఖండంలో చారిత్రక మూలాలను కలిగి ఉన్న ప్రత్యామ్నాయ వైద్య విధానం. 5000 సంవత్సరాల క్రితం నుంచి ఇండియాలో ఆయుర్వేద వైద్యం ప్రాచుర్యంలో ఉంది. ఇది భారతదేశం, నేపాల్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక అంతటా సుమారు 80% జనాభా ఆయుర్వేదాన్ని ఆచరిస్తున్నారు. వాస్తవానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఆయుర్వేదాన్ని ఆధునిక వైద్యంతో అనుసంధానం చేయాలనుకున్నారు. కోల్కతా, కాశీ, హరిద్వార్, ఇండోర్, పూణే, ముంబైలో పాత ఆయుర్వేద సంస్థలు ఉన్నాయి. 1960ల తర్వాత దేశంలో ప్రణాళికాబద్ధమైన మెడికల్ కాలేజీలు, యూనివర్సిటీల స్థాపన జరిగింది. ముఖ్యంగా గుజరాత్, కేరళలో ఆయుర్వేద కళాశాలలు అభివృద్ధి చెందాయి. 2014లో ఆయుష్ మంత్రిత్వ శాఖ ఏర్పాటుతో ఆయుర్వేదానికి మరింత అభివృద్ధి దిశగా దీని అభివృద్ధికి కావాల్సిన అన్ని చర్యలను భారత సర్కార్ తీసుకుంది. సమర్థవంతమైన సమాచార వ్యవస్థతో కమ్యూనికేషన్ నెట్వర్క్ను ఏర్పాటు చేసింది. ఆయుర్వేదం విద్య, పరిశోధన, సంరక్షణ వంటి వాటిని ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుత కాలంలో ఆయుర్వేదంపై ప్రజలు దృష్టి మళ్లిస్తున్నారు. ఎందుకంటే ఇది శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సమగ్ర విధానాన్ని అందిస్తోంది. ఇది ప్రకృతి వైద్యం, వ్యక్తిగతీకరించిన చికిత్సలు, దీర్ఘకాలిక వ్యాధులను నయం చేయడంలో ఉపయోగపడుతుంది. ఇది వ్యక్తి యొక్క శరీర తత్వాన్ని బట్టి చికిత్స అందించడం జరుగుతుంది. దుష్ప్రభావాలను తగ్గించడానికి, మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఆయుర్వేదం సహాయపడుతోంది. అందుకే దీర్ఘకాలిక రోగులు ప్రస్తుత కాలంలో ఆయుర్వేదం వద్దకు పరుగులు పెడుతున్నారు. వాస్తవానికి భారతదేశంలో దాదాపు 1800 విదేశీ కంపెనీలు తమ వస్తువులను మన మార్కెట్లో దిగుమతి చేస్తున్నారు. మన ఆరోగ్యాన్ని, సొమ్మును కొల్లగొడుతున్నారు. విష రసాయనిక పదార్థాలతో తయారయ్యే ఉత్పత్తులకు బదులుగా ఇంట్లో పదార్థాలతో మందులు తయారు చేసుకుని మనల్ని మనమే కాపాడుకోవాలని ఆయుర్వేదం సూచిస్తోంది. ప్రస్తుతం ఏదైనా సమస్యలతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి వెళితే మొదటిగా ఎక్స్రే, సిటీ స్కాన్, ఎంఆర్ఐ, అల్ట్రాసౌండ్, పెట్ స్కాన్ ఇలా అనేక రకాల స్కాన్లు చేస్తున్నారు. తర్వాత రకరకాల ఇంగ్లీష్ మందులు ఇస్తారు. ఇంకొన్నిసార్లు అవసరం లేకపోయినా నగదు కోసం ఆపరేషన్లు చేసేయడం మనం నిత్యం చూస్తూనే ఉన్నాం. కానీ ఆయుర్వేదంలో మనిషి యొక్క హస్తం పట్టుకుని ఆ వ్యక్తి చెప్పే సమస్యలకు ఈజీగా మందులు ఇచ్చేస్తున్నారు ఆయుర్వేద వైద్యులు. ప్రసిద్ధ ఆయుర్వేద వైద్యులు పలానా ప్రదేశంలో వైద్యం చేస్తున్నారంటే చాలు, తమ సమస్యల పరిష్కారం కోసం ప్రజలు అక్కడకు తరలి వెళ్తున్నారు. రాజమండ్రికి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న కనుపూరులో ఆయుర్వేద మెడికల్ కాలేజీ ఏర్పాటు చేశారు డాక్టర్ రవివర్మ. అక్కడ ధన్వంతరి ఆయుర్వేద వైద్యాన్ని అందిస్తున్నారు. ఇక్కడికి వచ్చే రోగులకు పరిష్కారం దొరుకుతుండటంతో ఇక్కడికి అందరూ పరుగులు పెడుతున్నారు.